జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. రామాయణానికి మరియు భద్రాచలానికి సంబంధం ఉన్న శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయం జీడికల్, ఈ ఆలయం యొక్క విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాముల వారు మీసాలతో ఉన్న ఏకైక ఆలయం. అంతేకాక 40 అడుగుల లోతైన, ఎప్పుడు పెరగని మరియు తరగని రాముల వారి పాదంచే ఏర్పడిన గుండం. ఈ గుండం ఎప్పటికీ ఏ కాలంలోనూ పెరగదు, తగ్గదు, అదే లెవెల్లో ఉండి ఇక్కడ ఆ నీటితో మనకు ప్రోక్షణ చేయడం ద్వారా మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి. మూడవది, రాముల వారి కళ్యాణం సహజంగా మనం ఒకసారి మాత్రమే చూస్తూ ఉంటాం సంవత్సరంలో. అయితే ఇక్కడ ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి 2 సార్లు కళ్యాణం జరిగే ఏకైక ఆలయం. కార్తీక మాసంలో ఒకసారి, శ్రీరామనవమికి ఒకసారి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అంతేకాక ఒకానొక సమయంలో భద్రాచలంలో తలంబ్రాలు తయారు చేసినప్పుడు ఇక్కడ ఆలయంలో బియ్యం పసుపు రంగులో మారినట్టుగా స్థానికులు చెబుతూ ఉంటారు. అంతేకాక అన్నా చెల్లెలు తెలియక విడిపోయి అనుకోని సందర్భాల్లో పెళ్లి చేసుకుని వారు నల్లని రంగులోకి మారిపోయి వారు దేశమంతా తిరిగి ఎక్కడ వారి రంగు మారక ఈ క్షేత్రానికి వచ్చి రాముల వారి సేవ చేసుకుని వారు వారి యొక్క పాపాలని పోగొట్టుకున్న ఏకైక స్థలం. ఆలయాన్ని ఇప్పుడు మీరు దర్శిస్తూ ఉన్నారు. వారు వారి యొక్క పాపాలని పోగొట్టుకుని వారు కూడా ఇక్కడ స్వామివారి సేవలో అంకితమైన ప్రదేశాన్ని కూడా మనం ఇక్కడ త్వరలో చూడబోతున్నాము. ఆ ప్రదేశాన్ని పాలగుండం, జీడిగుండంగా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్సవ విగ్రహాలు. స్వామివారి ముందున్నది స్వామివారి పాదం నుంచి ఏర్పడిన బావి. ఇక్కడ స్వామివారు మీసాలతో ఎంతో మనోహరంగా ఉంటారు. ఇక్కడ స్వామివారు కొలువైనట్టుగా ఉన్న ప్రదేశంలో ఒక కథ కూడా ఉన్నది. భద్రాచలంలో భద్రుడి పేరు మీద ఆలయం ఏర్పడితే ఇక్కడ వీరుడు అనే భక్తుని కారణంగా ఇక్కడ స్వామివారు వెలిశారని ఆ ప్రదేశాన్నే వీరాచలం అని చెప్పడం జరుగుతోంది. స్వామివారు మారుచిని సంహరించిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ సంధ్యవార్చుకొని తన యొక్క విల్లును శుభ్రం చేసుకున్నట్లుగా చెప్పబడుతున్నది. అదే మీరు చూస్తున్న బావి. ఈ యొక్క ఆలయ విశేషాలను మనం పూజారి గారి మాటలు విందాం. చలం అంటే కొండ. అక్కడ భద్రుడు తపస్సు చేస్తే భద్రుని కోరిక మేరకు భద్రాచలంలో స్వామివారు వెలుస్తాడు. ఇక్కడ వీరుడు తపస్సు చేస్తే వీరుని కోరిక మేరకు ఇక్కడ వీరాచలంలో వెలుస్తాడు. అది భద్రాచలం, ఇది వీరాచలం. అక్కడ పర్ణశాల అయిన సీతమ్మ వారికి ఒక మాయలేడు కనిపిస్తే దాన్ని సంహరించు అంటే అది తరుముకుంటే ఇక్కడికి ఒక 2 కిలోమీటర్ల దూరాన లేడిబండ అన్నది. అక్కడ సంహరించి స్వామివారు తూర్పు నుంచి పడమర దిశకు వస్తుంటే ఇక్కడికి వచ్చే వరకు సంధ్యావేళ అవుతుంది. అప్పుడు స్నానమాచరించి సంధ్య వార్చుకుందామంటే ఇదంతా అరణ్యం, ఎక్కడ చూసినా కానీ నీరు ఉండదు. అప్పుడు స్వామివారి పాదంతో నొక్కిపడితే ఇది ఒక గుంట ఏర్పడుతుంది. అప్పుడు ఆ స్వామివారి పాదం నుంచి ఊట, ఇది 40 ఫీట్ల లోతు ఉంటుంది. వర్షాకాలం పెరగదు, ఎండాకాలం తగ్గదు. అయితే నిత్యం స్వామివారికి అభిషేకమైన నీళ్ళు ఇందులోకి వస్తాయి కాబట్టి వచ్చిన భక్తులకు గంగాజలం తీరుగా ప్రోక్షించుడు. అయితే స్వామివారు కార్తీక పునర్వసు నక్షత్రం రోజున పద్మాసనంలో స్వయంభూగా వెలిసాడు. అయితే స్వామివారు ఒక్కరే వచ్చారు కాబట్టి మన హిందూ సాంప్రదాయకంగా అమ్మవారు దేని పూజలు పనికిరావని అక్కడ సీతమ్మ వారిని, ఇక్కడ లక్ష్మణుని ఇద్దరిని మనం ప్రతిష్టాపన చేసుకున్నాయి. అయితే ఇక్కడ కార్తీక పున్నమి నుంచి బ్రహ్మోత్సవాలు, కార్తీక పున్నమి నుంచి హుండీ పూజతో 13 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. అప్పుడు స్వామివారికి పున్నమి నుంచి పునర్వసు నక్షత్రం ఏ రోజు అయ్యేది ఉంటే ఆ రోజు స్వామివారికి కళ్యాణం. ఇది ఇక్కడి. ఒకప్పటి రోజుల్లో ఈ ఆలయం కింద ఉన్న భూముల ద్వారా వచ్చే ఆదాయంతో యాదగిరిగుట్టకు ధూపదీప నైవేద్యాలు ఇక్కడి నుంచే వెళ్ళేవి. ఇంత మహిమ కలిగిన ఆలయం
ఇప్పుడు కేవలం ఒక పూజారితో మాత్రమే నడుస్తున్నది. ఒకప్పుడు ఈ ఆలయంలో 50 మంది పూజారులు ఉండేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం పక్కనే ఉన్న నవగ్రహ ఆలయం. ఈ నవగ్రహ ఆలయం పక్క నుంచే మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్నా చెల్లెలు పరిస్థితుల కారణంగా విడిపోయి వారు తెలియక పెళ్లి చేసుకున్నట్టుచే నల్లగా మారిపోయి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ స్వామివారిని పూజించి వారి యొక్క పాపాలను పోగొట్టుకుని వారు కూడా ఇక్కడ ఏడవగా ఏర్పడిన జీడిగుండం పాలగుండానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇది పాలగుండం. ఇది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడు ఎండవు. ఇవి ఈ రాముల వారు అరణ్యవాసం వచ్చినప్పుడు ఇవి ఏర్పడ్డాయండి. ఈ నీళ్ళు స్నానం చేయడం వల్ల అన్ని రోగాలని ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జీడిగుండం మరియు పాలగుండం. ఇక్కడే ఇందాక మనం చెప్పుకున్న అన్నా చెల్లెళ్ళు వారు బాధపడి ఏడవగా వారి కన్నీరే ఇలా గుండాలుగా మాని అని చెప్పబడుతున్నది. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు వేద పాఠశాల మరియు రాములు వారు నడయాడిన ప్రదేశం కనుక ఇక్కడ స్వామివారే ప్రత్యేకంగా శివుని ఆరాధించిన స్థలంగా కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ గుండంలో నీళ్లు పాపాలను తొలగించే నీరుగా చాలా పవిత్రమైనగా చెప్పబడుతున్నది. ఇక్కడకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే రాముల వారు బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచిని చంపిన ప్రదేశం కలదు. ఈ ఆలయాన్ని మీరు దర్శించిన తర్వాత నేను ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. ఆ ప్రదేశాన్ని పరుపు బండ లేదా లేడి బండగా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయము. ఈ శివాలయం కింద అంటే గుట్ట కింద ఉన్న ప్రదేశంలో ఉన్న చోట రాములు వారు సంధ్య వార్చుకున్న ప్రదేశం. అక్కడ ఏర్పడినది రాములు వారి పాదం వల్ల ఏర్పడిన బావి. అది 40 అడుగులు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నా చెల్లెళ్ళు ఏడవగా ఏర్పడిన జీడిగుండం మరియు పాలగుండం. వారు నల్లగా ఉన్న ప్రదేశం కనుక ఈ ఊరిని జీడికలుగా పిలవడం జరుగుతుంది. వారు ఇక్కడే సేవ చేసుకుంటూ రాముని వారి సన్నిధిలోనే ఉండి రాముని వారిలో ఐక్యమైనట్లుగా చెప్పబడుతున్నది. ఇప్పుడు మనం లేడిబండను చూడబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరుపు బండ లేక లేడిబండ. ఇక్కడ కౌశికముని శాపంతో మారీచుడిగా మారిన చిత్రరథుడు బంగారు లేడి రూపంలో వచ్చి స్వామివారి విల్లుకు గాయపడగా మరణించే ముందు తన తప్పును తెలుసుకుని శ్రీరాముల వారిని దాహంగా ఉందని తన దాహం తీర్చమని అడగ్గా రాముల వారు తన బొటనవేలిని ఒత్తిపట్టగా గంగాజలం వచ్చింది. ఆ గంగాజలంతోనే రాముల వారు మారీచుని యొక్క దాహాన్ని తీర్చడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్న చిన్నవిగా ఉన్న గుర్తులు లేడి గిట్టలు, పెద్దవిగా ఉన్నవి రాముల వారి యొక్క పాదాలు. ఇక్కడనే లేడిని చంపిన ప్రదేశంలో రక్తం మరకలు కూడా ఉండేవి. అయితే కాలక్రమేణా ఆయన పోవుట చేత ఇక్కడ వాటిని వైట్ మార్క్ చేసి ఉంచడం జరిగింది. ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయం. భద్రాచలం తర్వాత అంతగా ప్రసిద్ధి చెందిన ఏకైక ఆలయం. ఇందాక నేను వీడియో మొదట్లో మీకు ఇక్కడ ఆలయం యొక్క విశేషాలను మీకు తెలియజేశాను. ఒకే ప్రదేశంలో ఎన్నో వింతలు మరియు చారిత్రాత్మకమైన ఆలయాన్ని మీరు దర్శించాలి అని అంటే ఈ ఆలయం లింగాల గణపురం మండలంలో శ్రీ వీరాచల రామచంద్ర స్వామి ఆలయం జీడికల్లుగా ప్రసిద్ధి చెందింది. ఇది జనగాంకు కేవలం 10 కిలోమీటర్ల
దూరంలోనే ఉన్నది. ఈ వీడియో చూసిన వారు నేను ఆల్రెడీ ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్న కొలనుపాక జైన్ టెంపుల్ని కూడా వీడియోగా చేయడం జరిగింది. ఇంకొంచెం దూరంలో వరంగల్కి దగ్గరలో ఉన్న ఎవరైనా అప్పుల బాధలతో బాధపడుతున్న వారు దర్శించవలసిన బుగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. త్వరలో మీకు త్రాగుడు మానుటకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆత్మహత్య శరణ్యమా అని బాధపడుతున్న వారు, మందులకు డబ్బులు ఖర్చు పెట్టలేక బాధపడుతున్న వారు దర్శించవలసిన ఆలయం, మరియు సివిల్ లేక క్రిమినల్ కోర్టు కేసులతో సతమతమవుతూ లిటిగేషన్ వ్యవహారాల్లో బాధపడుతున్న వారు దర్శించి వారి యొక్క ప్రాబ్లం నుంచి బయటపట్టుకు ఏ ఆలయాన్ని దర్శించాలి అనే పరిహార టెంపుల్ను మీకు ముందుకు తీసుకురాబోతున్నాను. అలాంటి ఆలయాలతో పాటు మరెన్నో వింతలతో కూడిన ఆలయాలను మీకు నేను త్వరలోనే పరిచయం చేయబోతున్నాను. ఇలాంటి వీడియోలను డైరెక్ట్గా పొందవలసిన వారు నా ఛానల్కు సబ్స్క్రైబ్ కాగలరు. మరి ఒక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.